పర్టికులర్ హాంకాంగ్ బేస్డ్ హెడ్జ్ ఫండ్ ఈ సొసైటీ జనరల్ లో హెడ్జ్ ఫండ్ మేనేజర్ గా ఉంటూ సొసైటీ జనరల్ అండర్ లో ఉంటూ హెడ్జ్ ఫండ్ కి ఏ మిడ్ క్యాప్స్ లో ఇన్వెస్ట్ చేయాలి, ఏ స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేయాలని తను చెప్పేదానికంటే ముందే, మీన్స్ ఆ హెడ్జ్ ఫండ్ బై చేసేదానికంటే ముందే తన రిలేటెడ్ గా ఉంటున్న అకౌంట్స్ లో తన ముందుగా స్టాక్స్ ని కొని, తను ముందుగా స్టాక్స్ కొనేసాక హెడ్జ్ ఫండ్ బై చేసింది అనుకోండి, హెడ్జ్ ఫండ్ ఒకటి రెండు స్టాక్స్ కాదు కదా, లక్షల్లో బై చేస్తుంది. మరి అంతలా బై చేసినప్పుడు ఎలాగో ఆ స్టాక్స్ పెరుగుతాయి, అప్పుడు తన దగ్గర ఉంటున్న స్టాక్స్ ని అమ్మేయడం, ఆర్ తను అమ్మేశాక మళ్ళీ హెడ్జ్ ఫండ్ దగ్గర సెల్ చేయించేసి స్టాక్స్ భారీగా పడ్డప్పుడు మళ్ళీ వాటిని కొనుక్కునే ప్రయత్నం లోవర్ ప్రైస్ లో చేయడం, ఇలా ఓవరాల్ గా తన లాభాల కోసం ఆ హెడ్జ్ ఫండ్ లో ఉంటున్న మనీని యూజ్ చేస్తున్నసరికి దీన్ని కనిపెట్టిన సొసైటీ జనరల్ మేనేజ్మెంట్ తను ఏ స్టాక్స్ పర్టికులర్ గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశారో ఆ మొత్తం స్టాక్స్ అన్నిటిని ఇవాళ మార్కెట్ ఫస్ట్ అవర్ లోనే సెల్ చేశారు. అండ్ ఆ మొత్తం ఎంతో తెలుసా, నియర్లీ 3,000 కోట్ల దగ్గరగా. సో 3,000 కోట్లకి సంబంధించిన స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, మైక్రో క్యాప్ ఫస్ట్ అవర్ లోనే ఇంపాక్ట్ అయ్యి దారుణంగా ఫాలో అవుతునేసరికి ఇది ఎంటైర్ సినారియోని మార్చేస్తుంది కదా. బికాస్ ఫస్ట్ సింగిల్ డే లో ఇంతలా మార్కెట్ ఫాలో అవడం, పర్టికులర్ గా స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్ ఫాలో అవడం ఈ మొత్తం ఫైనాన్షియల్ ఇయర్ లోని ఇది మొదటిసారి. సో దీంతో ఆటోమేటిక్ గా ఆల్గోస్ ట్రిగ్గర్ అవుతాయి. మీన్స్ ఈ పర్సెంటేజ్ ఆఫ్ ఫాల్ కంటే ఒక సింగిల్ డే లో ఫాల్ అయితే సెల్ చేయని ఆల్గోస్ కూడా ట్రిగ్గర్ అవుతాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరెవరైతే టెక్నికల్ అనాలిసిస్ బేస్డ్ గా, ట్రెండ్ లెవెల్ బేస్డ్ గా అనాలిసిస్ చేస్తుంటారో వాళ్ళు కూడా ఒకే ఇంపార్టెంట్ సపోర్ట్స్ బ్రేక్ అయ్యాయి, ఇదే టాప్ ఫామ్ అయినట్లని ఇక్కడ సెల్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఎవరైతే ఫ్రెష్ గా బై చేయాలనుకుంటారో, ఇంత పెద్ద మొత్తంలో సెల్లింగ్ వస్తుందంటే బిగ్ ప్లేయర్స్ ఎవరో వెనక్కి వెళ్ళిపోతున్నారు, బిగ్ ప్లేయర్స్ ప్రాఫిట్ బుక్ చేస్తున్నారు అండ్ ఎంటైర్ సినారియో ఆ మొమెంటం అంతా బ్రేక్ అవుతూ ఇవాళ మన మార్కెట్స్ లో సెల్ ఆఫ్ ని మనం చూసాం. ఒక్క ఫండ్ మేనేజర్ అలా చేయకుండా నియర్లీ 3,000 కోట్ల దగ్గరగా ఫండ్స్ మార్కెట్ లోకి సెల్లింగ్ ఆర్డర్స్ రాకుండా ఉంటే ప్రాబబులీ ఇవాళ మన మార్కెట్ లో ఇంత రెడ్ ని చూసిండే వాళ్ళం కాదు. సరే, ఇక్కడి నుంచి మార్కెట్ ని ఎలా అసెస్ చేయాలి ఫ్రెండ్స్? మార్చి 31 నుంచి ఉంటున్న లెవెల్స్ నుంచి ఇప్పటి వరకు చూసారనుకోండి, మార్కెట్ భారీగా పెరిగింది. మార్చ్ 31 నుంచి రీసెంట్ గా మీన్స్ నిన్నటి హైకి చూసారంటే స్మాల్ క్యాప్ స్టాక్స్ ఎంత రిటర్న్ ఇచ్చినట్టు తెలుసా? స్మాల్ క్యాప్ యాజ్ అన్ ఇండెక్స్ 45% రిటర్న్ ఇచ్చినట్లు, అండ్ ఇవాళ కేవలం 4% పెరిగింది. వెరస్ మిడ్ క్యాప్స్ 40%, నియర్లీ 40% రిటర్న్ ఇచ్చినట్లు, ఇవాళ కేవలం 3% పెరిగింది. వెరస్ మైక్రో క్యాప్స్ 60% రిటర్న్ ఇచ్చినట్లు. యాజ్ అన్ ఇండెక్స్ గా మాట్లాడుతున్నాను, స్టాక్స్ అందులో డబుల్, ట్రిపుల్, 10 టైమ్స్ కూడా వెళ్ళిపోయిన ఉన్నాయి. బట్ నేను యాజ్ అన్ ఇండివిజువల్ ఇండెక్స్ గా మాట్లాడినప్పుడు 60% రిటర్న్ కేవలం ఇండెక్స్ లోనే మనకు వచ్చింది. మార్చ్ 31 నుంచి ఇప్పటికి మైక్రో క్యాప్ 250 ఇండెక్స్ అవుట్ ఆఫ్ ద నిఫ్టీ 500 స్టాక్స్ లో ఈ 250 ఇండెక్స్ ని గమనించినప్పుడు 60% రిటర్న్ ఉంది. సో ఆబ్వియస్ గా వాల్యుయేషన్ స్ట్రెచ్ అయ్యాయనేదే మనకు అర్థమవుతుంది. వాల్యుయేషన్ స్ట్రెచ్ అవుతున్నాయంటే కేవలం స్టాక్ ప్రైస్ ని బట్టే మనం చెప్పలేం కదా, మేబీ వాటి ఎర్నింగ్స్ కూడా పెరుగుతుండొచ్చు. మీన్స్ స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ అండ్ పర్టికులర్ గా మైక్రో క్యాప్స్ భారీగా లాభాల్ని పోస్ట్ చేస్తూ వాటి స్టాక్ ప్రైజెస్ కూడా పెరుగుతూ ఉండొచ్చు కదా. అంటే ఇక్కడ ఈ చిన్న అనాలిసిస్ ని గమనించండి. రీసెంట్ టైమ్స్ లో ఏప్రిల్ 30 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఎర్నింగ్స్ ఈల్డ్ చూసినప్పుడు, మీన్స్ ఒక్కొక్క పర్టికులర్ కంపెనీ ఎంతెంత గ్రో అవుతూ వాళ్ళ ఎంత ప్రాఫిట్ ని సంపాదించుకుంటూ వాళ్ళ ఎర్నింగ్ ఈల్డ్ ఎంత ఉందనేది మనం చూస్తుంటాం కదా ఫండమెంటల్ అనాలిసిస్ లో. అలా చూసినప్పుడు లార్జ్ క్యాప్ స్టాక్స్ యొక్క యావరేజ్ ఈల్డ్ 4.09 నుంచి 4.54 కి పెరిగింది. వెరస్ మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్, పర్టికులర్ గా స్మాల్ క్యాప్స్ లో అయితే ఒకప్పుడు భారీగా ఉంటున్న ఎర్నింగ్ ఈల్డ్ అనేది తగ్గింది. ఇది కూడా మిడ్ క్యాప్ స్టాక్స్ లో మనం గమనించవచ్చు. మీన్స్ ఇన్ రిలేటివిటీ అనే వర్డ్ ఇంపార్టెంట్. బికాస్ ఇండివిజువల్ గా కొన్ని స్టాక్స్ బెటర్ గానే ఉండొచ్చు స్మాల్ క్యాప్స్ లో, పర్టికులర్ లార్జ్ క్యాప్స్ తో పోలిస్తే. బట్ ఓవరాల్ గా రిలేటివిటీ చూసినప్పుడు ఇన్ అన్ యావరేజ్ లార్జ్ క్యాప్ స్టాక్స్ రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ ప్రాఫిటబిలిటీని పెంచుకుంటున్నాయి. అండ్ ఈవెన్ ప్రాఫిట్ పూల్ అండ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం వచ్చిన ఎంటైర్ స్టాక్ మార్కెట్ లో ఉంటున్న లార్జ్ క్యాప్ స్టాక్స్, ఎంటైర్ స్టాక్ మార్కెట్ అంటున్నాను, అందులో లార్జ్ క్యాప్ స్టాక్ 72% ఆఫ్ ద ప్రాఫిటబిలిటీని కాంట్రిబ్యూట్ చేస్తుంటే విత్ రెస్పెక్ట్ టు మార్కెట్ క్యాపిటల్ చూసినప్పుడు అది 70%. కానీ వెరాస్ మిడ్ క్యాప్స్ దగ్గరికి వస్తే 19% ప్రాఫిట్ ని కాంట్రిబ్యూట్ చేసిన మిడ్ క్యాప్స్ 20% మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంజాయ్ చేస్తున్నాయి. అండ్ నియర్లీ 9%, చెప్పాలంటే 8.7% ప్రాఫిటబిలిటీని కాంట్రిబ్యూట్ చేసిన స్మాల్ క్యాప్స్ 10% మార్కెట్ క్యాపిటల్ ని ఎంజాయ్ చేస్తున్నాయి. లిటరలీ ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం చూస్తున్న స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ ఓవర్ వాల్యూడ్ లోనే ఉన్నాయన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. బట్ ఇవాళ మార్కెట్ ఫాలో అవడానికి, పర్టికులర్ గా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ ఫాలో అవడానికి మెయిన్ రీజన్ ప్రాఫిట్ బుకింగ్ కాదు, ఆర్ ఓవర్ వాల్యుయేషన్ కాదు, ఫ్రంట్ రన్నింగ్ రిలేటెడ్ గా ఉంటున్న ఒక మేజర్ కన్సర్న్. అంటే దాని కారణంగానే ఇవాళ అంత ఫాల్ కి తనే రీజన్. అంటే ఫ్రెండ్స్, ఒక 2-3% ఒక స్టాక్ ని ఫాల్ చేయగలిగితే చాలు. ఒకవేళ ఆ స్టాక్ రిలేటెడ్ గా పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఆర్ బాగా పెరిగిపోయిన స్టాక్ కొనుక్కోండి, మిగతా వాళ్ళందరూ కూడా భయపడి అమ్మేస్తారు. అలానే ఇక్కడ కూడా సర్టైన్ స్టేజ్ వరకు మార్కెట్ ని పుష్ చేస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరెవరైతే మంచి ప్రాఫిట్ లో ఉంటారో ఇక చాలా ఇక్కడ నుంచి ఎంత పడిపోతుందో మార్కెట్ అనే ఒక భయం ఉంటుంది చూసారా. మార్కెట్ ఎప్పుడు దాంట్లోనే ఉంటుంది. కాబట్టి ఇవాళ మనం మార్కెట్ లో పర్టికులర్ గా స్మాల్, మిడ్ అండ్ మైక్రో క్యాప్ స్టాక్స్ లో ఇంత భారీ ఫాల్ ని మనం చూసాం. పర్సనలీ నా ఒపీనియన్, ఈవెన్ నిన్నటి వీడియోలో కూడా నేను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీని చూసి కాదు కన్సర్న్ అవుతున్నది, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ అండ్ మైక్రో క్యాప్ స్టాక్స్ ఒక ర్యాలీని చూసని చెప్పాను. బట్ మేబీ నేను ఇక్కడ రాంగ్ అవ్వచ్చు. అప్కమింగ్ టైమ్స్ లో ఇంకా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ భారీగా పెరుగుతూ కూడా పోవచ్చు. బట్ పర్సనలీ నా ఒపీనియన్, ఈ పర్టికులర్ పాయింట్
పాయింట్స్ ఈ పర్టికులర్ ప్రైస్ లెవెల్స్ లో మిడ్, స్మాల్, మైక్రో వీటితో పోలిస్తే లార్జ్ క్యాప్ స్పేస్ లో బెటర్ రిస్క్ రివార్డ్ ఉంది. స్టిల్ 20,000 దగ్గర ఉంటున్నప్పుడు కూడా, నిఫ్టీ ఉంటున్నప్పుడు కూడా లార్జ్ క్యాప్ స్పేస్ లో మనకి బెటర్ రిస్క్ రివార్డ్ ఉంది కంపేర్డ్ విత్ మిడ్, స్మాల్ అండ్ మైక్రో క్యాప్స్ అనేది నా ఒపీనియన్. ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే రీసెంట్ టైమ్స్ లో గమనిస్తున్న ట్రెండ్స్ ప్రకారం బాగా మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్, మైక్రో క్యాప్స్ పెరుగుతునేసరికి పెద్ద మొత్తంలో డబ్బులు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఫండ్స్ లోకి ఫ్లో అయిపోతున్నాయి. ఈ పాయింట్స్ లో ఫ్లో అవుతున్నాయి. మరి చూసుకోవాలి ఇక్కడ నుంచి ఒకవేళ 10-20% కరెక్షన్ వచ్చినా పెడుతున్న వాళ్ళ రిస్క్ ని బేర్ చేయగలరా లేదా అని. సో ఓన్లీ రిటర్న్స్ ఏ ఉంటాయి అనుకుని మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఎంటర్ అవుతున్న వాళ్ళకి 20, 30, 40, 50 ఈవెన్ 60% కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కరెక్ట్ అవుతాయి. ఇండెక్స్ బేస్డ్ గానే చెప్తున్నాను, కరెక్ట్ అవుతాయి అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అగైన్ ఈ పాయింట్ లో కంపేర్డ్ విత్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ నాకు లార్జ్ క్యాప్స్ లో బెటర్ రిస్క్ రివార్డ్ కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, హిండెన్బర్గ్ అదానీ వాళ్ళపై చేసిన ఆరోపణల కంటే ఇప్పుడు ఒక భారీ ఆరోపణలే వస్తున్నాయి. ఇప్పుడు ఎవరో ఫారెన్ వాళ్ళు మన అదానీ కంపెనీస్ పై చేస్తున్న ఆరోపణలు కాదు. సుప్రీం కోర్టులో ఒక కొత్త అఫిడవిట్ ఫైల్ అయింది. ఎవరికి అగెనెస్ట్ గానో తెలుసా? అదానీ వాళ్ళకి అగెనెస్ట్ గానీ. బట్ అదానీ వాళ్ళు మాత్రమే ఇక్కడ తప్పు చేశారని చెప్పట్లేదు. ఎంటైర్ సెబీ సిస్టమే తప్పు చేసిందని అనామికా జైస్వాల్ గారు సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. స్టెప్ బై స్టెప్ దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. తను చెప్తున్న దాని ప్రకారం 2014లోనే అదానీ వాళ్ళు తప్పు చేశారు అని సెబీ వాళ్ళకి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆరోపణలు చేసిన కొన్ని వేల కోట్లలో అదానీ వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారనేలా సెబీ వాళ్ళకి రిప్రజెంటేషన్స్ డిఆర్ఐ దగ్గర నుంచి వెళ్ళినా సెబీ వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు. ఇన్ఫాక్ట్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయలేదని. దీనికి రీజన్ అదానీ గ్రూప్ కంపెనీస్ కి సెబీకి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. మీన్స్ సెబీలో ఎవరెవరైతే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారో నిర్వర్తించారో వాళ్ళకి అదానీకి ఇండైరెక్ట్ గా రిలేషన్ ఉందని ఆరోపణలు చేస్తూ మల్టిపుల్ అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. దీని స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుంటే ఫస్ట్ చెప్తున్నది సెబీ వాళ్ళు 2014లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన అలర్ట్ ని కన్సీల్ చేశారు. కన్సీల్ అంటే ఇక సీక్రెట్ గా పెట్టినట్లు అనుకోవచ్చు. సో సీక్రెట్ గా పెట్టారు. అండ్ ఆ ఆరోపణల ప్రకారం అదానీ వాళ్ళు 2,323 కోట్ల దగ్గరగా నిధుల్ని దుర్వినియోగం చేసి వాళ్ళ స్టాక్స్ ని మ్యానిపులేట్ చేసేందుకు ఆ డబ్బుల్ని ఉపయోగిస్తున్నారని డిఆర్ఐ వాళ్ళు సెబీ వాళ్ళకి రిపోర్ట్ చేసిన ఆ రిపోర్ట్ లెటర్ ని సెబీ వాళ్ళు పట్టించుకోలేదని. ఇన్ఫాక్ట్ ఆ రిపోర్ట్ లెటర్ గురించి డిఆర్ఐ వాళ్ళు సబ్మిట్ చేసిన 2014లో సబ్మిట్ చేసిన ఆ లెటర్ గురించి సుప్రీం కోర్టులో కూడా ప్రస్తావించలేదనేలా సుప్రీం కోర్టుకి సమర్పిస్తున్న అఫిడవిట్ లో క్లియర్ గా అనామికా జైస్వాల్ గారు అప్డేట్ చేశారు. అండ్ దీనికి లింక్ చేస్తూ ఆ 2014లో ఆ లెటర్ ని దాచిపెట్టిన దానికి గాను ఆ టైంలో ఉంటున్న సెబీ చైర్పర్సన్ అయిన యూకే సిన్హా గారు అదానీ వాళ్ళకి హెల్ప్ చేసినట్లే కాబట్టి రీసెంట్ గా అదానీ వాళ్ళు ఎన్డీటీవీని కొన్న తర్వాత సిన్హా గారిని నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ అండ్ చైర్పర్సన్ పొజిషన్ లో ఎన్డీటీవీలో నియమించడం జరిగిందని. సో ఒకప్పుడు సెబీలో పనిచేసిన వ్యక్తిని ఎన్డీటీవీలో నియమించడం, అది అదానీ గ్రూప్ కి సంబంధించిన కంపెనీలో ఒక ఇంపార్టెంట్ రోల్ లో నియమించడం బ్యాక్ ఉంటున్న లాజిక్ ఏంటని అండ్ సెబీ వాళ్ళ రిలేటెడ్ గా పర్టికులర్ గా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా ఏ ఆరోపణలు ఉన్నాయో వాటి రిలేటెడ్ గా సెబీ వాళ్ళు ప్రాపర్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. పర్టికులర్ గా 12 FPIs రిలేటెడ్ గా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ని ప్రాపర్ గా చేయలేకపోయారు. బికాస్ ఆ ఎంటిటీస్ అన్ని ట్యాక్స్ హెవెన్ జ్యూరిడిక్షన్స్ లో ఉన్నాయి కాబట్టి. సో వీటి రిలేటెడ్ గా అదానీ వాళ్ళు తప్పు చేశారని సెబీ వాళ్ళు ప్రూవ్ చేయలేరని. అండ్ ఇది ఇంపార్టెంట్, సెబీ కమిటీలో కార్పొరేట్ గవర్నెన్స్ రిలేటెడ్ గా మీన్స్ ఈ కంపెనీస్ ఇన్సైడర్ ట్రేడింగ్ చేస్తున్నాయా లేదా, లేదంటే ఏదైనా రాంగ్ చేస్తున్నాయా లేదా అని పరిశీలించే కమిటీలో ఉంటున్న వ్యక్తి మిస్టర్ సిరిల్ షరోఫ్ గారు రిలేటెడ్ గా అదానీ వాళ్ళకి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందని. బికాస్ తన కొడుకునే మీన్స్ ఈ అదానీ గారి కొడుకునే ఇందాక మనం సెబీలో కార్పొరేట్ గవర్నెన్స్ రిలేటెడ్ గా కమిటీలో ఉంటున్న వ్యక్తి కూతురికిచ్చి 2013లో వివాహం చేశారనేలా. కాబట్టి ఇది క్లియర్ గా ఒక కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎవరైతే సెబీలో ఉంటున్నారో వాళ్ళ కూతురునే అదానీ వాళ్ళ కొడుకుకిచ్చి పెళ్లి చేసినప్పుడు సో ఇది ఒక క్లియర్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేలా ఆ అఫిడవిట్ లో కనిపిస్తూ ఉంది. అండ్ ఇదే కాదు, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఇతర దేశాల నుంచి అదానీ స్టాక్స్ లోకి వస్తున్న పెట్టుబడులు రిలేటెడ్ గా మల్టిపుల్ టైమ్స్ రిపోర్ట్స్ ని పబ్లిష్ చేస్తున్నా వాటి రిలేటెడ్ గా ఎక్కడా కూడా ఇన్వెస్టిగేషన్స్ జరగలేదని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, అదానీ వాళ్ళని కాపాడడానికి సెబీ వాళ్ళు వాళ్ళ ఓన్ లాస్ కే రెగ్యులేషన్స్ కే మీన్స్ వాళ్ళ రెగ్యులేషన్స్ కే అమెండ్మెంట్స్ తీసుకొచ్చారని, చేంజెస్ ని తీసుకొచ్చారని. సో దట్ అలా తీసుకొస్తున్న చేంజెస్ కారణంగానే అదానీ వాళ్ళు కొంత సేఫ్ సైడ్ ఉండేందుకు సెబీ వాళ్ళు ఇండైరెక్ట్ గా హెల్ప్ చేశారని. అమెండ్మెంట్స్ ఆఫ్ FPI రెగ్యులేషన్ ఇది 2018లో సెబీ వాళ్ళు అమెండ్ చేశారని. అండ్ అమెండ్మెంట్స్ టు LODR లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ అండ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్ ఇది కూడా 2018లో అమెండ్మెంట్ చేసి అదానీ వాళ్ళకి లాభం చేకూరేలా సెబీ వాళ్ళు ప్రయత్నించారనేలా సెబీ వాళ్ళపై తీవ్ర ఆరోపణలతో ఒక అఫిడవిట్ సుప్రీం కోర్టులో ఫైల్ అయింది. సో మరి చూడాలి సుప్రీం కోర్టు వాళ్ళు దీనిపై ఎలా రెస్పాండ్ అవుతారు అండ్ సెబీ వాళ్ళు దీనికి ఎలాంటి ఆన్సర్ ఇస్తారని. సింపుల్ టర్మ్స్, ఒక వ్యక్తిని కాపాడడానికి వ్యవస్థ
వ్యవస్థలే పనిచేస్తున్నాయి, ఆ వ్యవస్థల్లో ఉంటున్న మనుషులకి ఆదాని వాళ్ళకి క్లియర్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందనేలా ఈ అఫిడవిట్ లో డేటా ఉంది ఫ్రెండ్స్. ఒక అఫిడవిట్ ని ఒకరికి నెగిటివ్ గాను ఒకరికి పాజిటివ్ గాను ఉంటున్నప్పుడు మనం డైరెక్ట్ గా దాన్ని తీసుకొని జడ్జ్ చేయలేం. అఫిడవిట్ లో తను ఏ ఆరోపణలు అయితే చేశారో దాని రిలేటెడ్ గా క్లియర్ ఆన్సర్స్ మనకి సెబీ వాళ్ళ దగ్గర నుంచి దొరికినప్పుడు ఆర్ వీటి రిలేటెడ్ గా జ్యుడిషియరీ అయినా మన సుప్రీం కోర్ట్ వాళ్ళ జడ్జ్మెంట్ ని ఇచ్చినప్పుడు మనం ఒక స్టాండ్ తీసుకోవచ్చు. దాని వాళ్ళకి పాజిటివ్ గా నెగిటివ్ గా అయినా ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో వీటన్నిటిని కూడా మనం ఆరోపణలుగా మాత్రమే చూడాల్సి ఉంటుంది. లెట్స్ సీ దీని వెనక ఎలాంటి నిజాలు ఉన్నాయనేది అప్కమింగ్ టైమ్స్ లో. అదెంత పెద్ద సంస్థలు అవుతున్నా ఎటు సైడ్ జ్యుడిషియరీ అండ్ మన సుప్రీం కోర్ట్ ఇప్పటి వరకు సంస్థలకి లోబడి తీర్పునివ్వలేదు కాబట్టి మనం సుప్రీం కోర్ట్ పై నమ్మకాన్ని ఉంచొచ్చు. చూద్దాం అప్కమింగ్ టైమ్స్ లో ఎవరు దోషులు ఎవరు నిర్దోషులని తేలుతుందో. ఇవాళ కొంచెం సిల్లీగా అయిపోయింది ఇది. కేంద్ర మంత్రి అయిన నితిన్ గడ్కరీ గారు ఈ బయోఫ్యూయల్స్ రిలేటెడ్ గా రన్ అయ్యే వెహికల్స్ ని సపోర్ట్ చేయడం కోసం నేను ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళకి ఒక ప్రపోజల్ పెడతాను, ఈ డీజిల్ తో రన్ అయ్యే కార్స్ రిలేటెడ్ గా పొల్యూషన్ ట్యాక్స్ అడిషనల్ గా ఇంకొక 10% కలెక్ట్ చేయమని జీఎస్టీ రూపంలో కలెక్ట్ చేయమని ఇలా స్టేట్మెంట్స్ అయితే మొదట చేశారు. కానీ ఇలా చేశాక ఎంటైర్ మార్కెట్ లో ఎవరెవరైతే ఈ డీజిల్ వెహికల్స్ రిలేటెడ్ గా బిజినెస్ చేస్తున్నారు, పర్టికులర్ గా M&M కానీ టాటా మోటార్స్ కానీ అశోక్ లేలాండ్ కానీ వీటి రిలేటెడ్ గా డీజిల్ ఇంజిన్స్ ని సప్లై చేస్తున్న వాళ్ళ రిలేటెడ్ గా కూడా ఒక సెల్లింగ్ సెంటిమెంట్ అయితే అరైజ్ అయింది. అండ్ ఈవెన్ ఆటో అసోసియేషన్ వాళ్ళు కూడా ఇంతలా మీరు ట్యాక్స్లు పెంచుకుంటూ పోతే ఇక సస్టైన్ అవ్వడమే కష్టం ఆటో ఇండస్ట్రీ అనేలా నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. అండ్ దీని రిలేటెడ్ గా నితిన్ గడ్కరీ గారు అఫీషియల్ గా రెస్పాండ్ అవుతూ ఆఫ్టర్నూన్ రెస్పాండ్ అవుతూ ఏదైతే మీడియా రిపోర్ట్స్ ఉన్నాయో 10% అడిషనల్ గా జీఎస్టీ వేస్తారు డీజిల్ వెహికల్స్ పై అని, అది ఇప్పుడు ఎటువంటి ప్రపోజల్ లో లేదని క్లారిఫై అయితే చేశారు. బట్ స్టిల్ ఇవాళ ఎంటైర్ ఆటో ఇండెక్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద డీజిల్ రిలేటెడ్ గా బిజినెస్ చేసే స్టాక్స్ రిలేటెడ్ గా ఇవాళ మనం సెల్లింగ్ ప్రెషర్ అయితే చూసాం. అండ్ ఈవెన్ ఇథనాల్ బ్లెండింగ్ ని త్వరలోనే 20% కి తీసుకొస్తామనేలా కూడా నితిన్ గడ్కరీ గారి స్టేట్మెంట్స్ బయోఫ్యూయల్ రిలేటెడ్ గా ఉంటున్న స్టాక్స్ రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో పాజిటివ్ గా ఉండొచ్చు. బట్ ఈ స్టేట్మెంట్స్ అయితే ఇవాళ బయోఫ్యూయల్ స్టాక్స్ ఏవి కూడా పాజిటివ్ గా ర్యాలీ అవ్వలేదు. నెక్స్ట్ స్పైస్ జెట్ గురించి మాట్లాడుకోవాలి. స్పైస్ జెట్ వాళ్ళు కళానిధి మారన్కి పే చేయాల్సిన ఎంటైర్ 100 crores లో రిమైనింగ్ పేమెంట్ అయిన 22.5 crores పే చేస్తూ ఎంటైర్ వాళ్ళు ఏదైతే పే చేయాల్సిన పేమెంట్ ఉందో మొత్తాన్ని కూడా పేమెంట్ చేసేసారని ఇలా అప్డేట్ చేశారు. నెక్స్ట్ పవర్ గ్రిడ్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ స్టాక్ ఆల్మోస్ట్ 27% దగ్గరగా పడినట్లు మీకు డేటా కనిపిస్తుంటుంది కదా, బట్ అది నిజం కాదు. ఇవాళ ఎక్స్ బోనస్ కారణంగా స్టాక్ ఫాల్ అయింది. ప్రీవియస్ గా వాళ్ళు 1:3 బోనస్ ని ఇష్యూ చేశారు అండ్ దానికి ఎక్స్ బోనస్ డేట్ 12th September. సో ఏదైతే మీకు స్టాక్ ప్రైస్ లో కరెక్షన్ కనిపించిందో దాని రిలేటెడ్ గా మీకు అప్కమింగ్ టైమ్స్ లో అడిషనల్ గా కొత్త షేర్స్ మీ డిమాట్ అకౌంట్ లో యాడ్ అవుతూ ఈ లాస్ అనేది రీప్లేస్ అవుతుంది. అండ్ ఈవెన్ కంపెనీ వాళ్ళు అప్డేట్ చేస్తున్నది వీళ్ళకి 20 GW ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ రాజస్థాన్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. ఇది మనం పాజిటివ్ గానే చూడొచ్చు. అండ్ L&T గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ గా వీళ్ళు బైబ్యాక్ ని ప్రకటించారు అండ్ బైబ్యాక్ ప్రైస్ 3000 రూపీస్ పర్ షేర్ అన్నారు కదా, కానీ స్టాక్ కాన్స్టెంట్ గా పెరుగుతుండేసరికి ఈ బైబ్యాక్ ప్రైస్ ని పెంచుతూ 3000 నుంచి 3200 కి బైబ్యాక్ ప్రైస్ ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ వీళ్ళు బైబ్యాక్ చేస్తున్నది వీళ్ళు ప్రీవియస్ గా మెన్షన్ చేస్తున్నప్పుడు కూడా రీజన్ ఒకటే, అప్కమింగ్ నెక్స్ట్ 5 years లో వీళ్ళ ROE ని సిగ్నిఫికెంట్ గా ఇంప్రూవ్ చేసుకుంటూ గ్రో అవ్వాలనుకుంటున్నారని అప్డేట్ చేశారు. ROE ఎలా గ్రో అవుతుంది బైబ్యాక్ చేస్తే టోటల్ గా మార్కెట్ లో ఉంటున్న షేర్స్ తగ్గిపోతాయి కదా, ఓవరాల్ షేర్స్. మరి నెంబర్ ఆఫ్ షేర్స్ తగ్గినప్పుడు రిటర్న్ ఆన్ ఈక్విటీ, మరి లెట్స్ సే ఒక కంపెనీ ఇప్పుడు ఒక 100 కోట్లు ప్రాఫిట్ సంపాదిస్తూ 100 షేర్లు ఉన్నాయనుకోండి, ఒక్కొక్క షేర్ కి 1 crore వచ్చినట్లు. రేపొద్దున 100 షేర్లని 20 షేర్లు చేసాం లేకపోతే 50 షేర్లు చేసాం అనుకోండి, ఒక్కొక్క షేర్ కి ప్రాఫిటబిలిటీ పెరిగినట్లే కదా. సో ఈక్విటీ తగ్గినప్పుడు రిటర్న్ ఆన్ ఈక్విటీ పెరుగుతుంది కాబట్టి వీళ్ళ టోటల్ ఈక్విటీని త్రూ బైబ్యాక్ తగ్గించుకోవాలని ప్రయత్నిస్తూ రిటర్న్ ఆన్ ఈక్విటీని పెంచుకోవాలనుకున్నట్లు లార్సన్ టూబ్రో వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఓవరాల్ ఇది మనం L&T రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ రిలయన్స్ రీటైల్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్ సరిగ్గా 3 సంవత్సరాల క్రితం మీన్స్ 2020లో 1.17% వాటాని కొన్న KKR వాళ్ళు అక్కడి నుంచి 3 సంవత్సరాల తర్వాత అప్పుడు ఎంత వాల్యుయేషన్ లో అయితే కొన్నారో అందుకే 3 ఇంతల వాల్యుయేషన్ ని పెంచుతూ రిలయన్స్ రీటైల్ లో 0.25% వాటాని కొంటున్నట్లు ఇలా కొంటూ రిలయన్స్ రీటైల్ ఒక వాల్యుయేషన్ ని $100 billion నియర్లీ 8,30,000 కోట్ల దగ్గరగా వాల్యూ చేస్తూ ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేస్తున్నట్లు KKR వాళ్ళు అప్డేట్ చేస్తుండడం డెఫినెట్లీ మనం రిలయన్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా తీసుకోవచ్చు. ఇది సెకండ్ కంపెనీ రిలయన్స్ రీటైల్ ని $100 billion వాల్యూలో చూస్తూ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నది. సో ఇలా మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అని ఒక $100 billion లో రిలయన్స్ రీటైల్ బిజినెస్ ని వాల్యూ చేస్తే ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆబ్వియస్ గా వాళ్ళ IPO కూడా అదే ప్రైస్ నే కదా పెడతారు, అంత హైయర్ వాల్యుయేషన్ కదా పట్టుకొస్తారు. పెద్ద ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ కి ఇచ్చిన వాల్యుయేషన్ కంటే తక్కువ వాల్యుయేషన్ అయితే తీసుకురారు. కాబట్టి ఓవరాల్ గా మార్కెట్ ఈ రిలయన్స్ రీటైల్ ఒక వాల్యుయేషన్ ని ఇప్పుడు ఏ వాల్యుయేషన్ లో అయితే ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాయి ఆ వాల్యూ
వాల్యుయేషన్స్ కే చూస్తూ ఓవరాల్ రిలయన్స్ స్టాక్ ప్రైస్ ని కూడా హైయర్ సైడ్ కి తీసుకువెళ్ళడానికి ఇది ఒక గుడ్ లాజిక్ గా మార్కెట్ కి కనిపిస్తుంది. నెక్స్ట్ లారస్ ల్యాబ్స్ గురించి మాట్లాడుకోవాలి. కొటాక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వాళ్ళు పర్టికులర్ స్టాక్ రిలేటెడ్ గా సెల్ రేటింగ్ ఇస్తూ 300 టార్గెట్ అని చెప్తున్నారు. ఎందుకు సడన్ గా సెల్ రేటింగ్ ఇవ్వడం? ఏదైనా బిజినెస్ అప్డేట్ ఉందంటే అలా ఏం లేదు. రీసెంట్ Q1 డేటాలో కంప్లీట్ వాష్ అవుట్ నెంబర్స్ కదా అవి. మీన్స్ టూ మచ్ డిజాస్టర్ గా వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు కాబట్టి స్టాక్ పెద్దగా పెరగకూడదు. కానీ ఆ Q1 నెంబర్స్ పోస్ట్ చేసిన తర్వాత నుంచి కూడా ఈ రీసెంట్ టైమ్స్ ఆల్మోస్ట్ స్టాక్ 20% దగ్గరగా పెరిగిందని, అలా పెరగడానికి వీళ్ళకి అసలు ఒక లాజికే కనిపించట్లేదని, అండ్ కేవలం అలా పెరుగుతూ ఉండడం, ఓకే ఈ Q1 తో ఏవైతే నెగిటివ్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ అయిపోయామో, అప్కమింగ్ టైమ్స్ లో అన్ని పాజిటివ్స్ ఉంటాయని మార్కెట్ వర్స్ట్ ఈస్ బిహైండ్ అనే ఒక సినారియోతో లారస్ ల్యాబ్ స్టాక్ ని వాల్యూ చేసిందని. కానీ ప్యారల్ గా వీళ్ళ సింథసిస్ బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ సింజిన్ వాళ్ళ సింథసిస్ బిజినెస్ కంటే 25% ప్రీమియం లో ట్రేడ్ అవుతుండడం వీళ్ళకి లాజిక్ కనిపించట్లేదని, జస్ట్ బికాస్ ఆఫ్ సెంటిమెంట్ స్టాక్ కి వాల్యుయేషన్ ఇవ్వడం సరి కాదనేలా వాళ్ళు భావిస్తూ ఈ రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ర్యాలీని వీళ్ళు జస్టిఫై చేసుకోలేకపోతున్నారని, కాబట్టి స్టాక్ రిలేటెడ్ గా సెల్ రేటింగ్ ఇస్తూ టార్గెట్ 300 ఇస్తున్నట్లు కొటాక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వాళ్ళు అప్డేట్ చేశారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ లెవెల్స్ ఎలా అనిపించాయి ఇవాళ? ఎగ్జాక్ట్ గా 20,040 దగ్గర, 19,050 దగ్గర. ఇవి యాక్చువల్లీ మీకు టెలిగ్రామ్ లో కూడా షేర్ చేశాం కదా. అఫ్ కోర్స్ బ్యాంక్ నిఫ్టీ ఏం పెద్ద రెస్పెక్ట్ అవ్వలేదు, కానీ నిఫ్టీ ఇవాళ బాగానే రెస్పెక్ట్ చేసింది లెవెల్స్ ని. సో సేమ్ లెవెల్స్ ని గమనిద్దాం. సో ఇంపార్టెంట్ లెవెల్స్ అన్ని మీకు స్క్రీన్ పైన ఉంటాయి. ఇక్కడ నుంచి టాప్ సైడ్ వెళ్తే 20,014 గమనించండి, అండ్ డౌన్ సైడ్ 19,050, అండ్ ఆ లెవెల్ కూడా బ్రేక్ చేస్తే 19,880, అండ్ ఈ 20,040 లెవెల్ బ్రేక్ చేస్తే 20,110. అండ్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా ఇవాళ పెద్దగా ఏం మనకి వర్కౌట్ అనేట్లు కనిపించదు. ఎస్ బేస్ ఫామ్ చేసింది చాలా టైం ఈ లెవెల్ దగ్గర 45,480. ఇఫ్ ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ కి వస్తే 45,270, అండ్ అప్ సైడ్ 45,650. అండ్ నిఫ్టీ రేంజ్ పర్సనల్ గా నేను 20,400 to 19,600 ఈ 800 పాయింట్ రేంజ్ ని గమనించాలనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇక్కడ నుంచి నిఫ్టీ నేను టాప్ సైడ్ కి వెళ్తుంటే రెసిస్టెన్స్ 20,350 అరౌండ్ ఫేస్ చేస్తుందేమో అని ఒక వ్యూ తో ఉన్నాను. ఇది నా వ్యూ, పర్సనల్ వ్యూ. సో కాబట్టి 20,400 ని టాప్ సైడ్ రెసిస్టెన్స్ గా పెడుతున్నాను, అండ్ డౌన్ సైడ్ 19,600 లెవెల్ బ్రేక్ అయితే కదా వ్యూ ని మార్చుకుంటానని చెప్పాను. కాబట్టి 19,600 డౌన్ సైడ్ ఇంపార్టెంట్ సపోర్ట్ గా చూస్తున్నాను. ఎస్ చూస్తే ఒక 800 పాయింట్ రేంజే ఉంటది. కానీ ఫ్రెండ్స్ రీసెంట్ టైమ్స్ లో మూవ్ అవుతున్న విధానానికి నేను ఒక 500-600 పాయింట్ రేంజ్ ని రిస్క్ తీసుకొని చూడలేను. కాబట్టి 800 పాయింట్ రేంజ్ అప్కమింగ్ డేస్ లో నిఫ్టీ రేంజ్ గా గమనిస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.